రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లో రెవెన్యూ అధికారులపై ఓ మహిళ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాదాస్పద భూమి వ్యవహారంలో విధులు నిర్వర్తించేందుకు వెళ్లిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ జీపీఓపై మహిళ దురుసుగా ప్రవర్తించినట్లు అధికారులు ఆరోపించారు. తుర్కయంజాల్లోని సర్వే నెంబర్ 338లో ఉన్న 1810 గజాల భూమిపై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదిబట్ల సిఐ విజ్ఞప్తి మేరకు సంబంధిత భూమిని ప్రభుత్వాధీనంలోకి తీసుకోవాలని ఆర్డీఓ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అబ్దుల్లాపూర్ మెట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, జీపీఓ హనుమంతును ఉన్నతాధికారులు ఘటనాస్థలికి పంపించారు. వీడియో రికార్డ్ చేయండి. అక్కడికి చేరుకున్న అధికారులతో ఓ మహిళ వాగ్వాదానికి దిగింది. మీరు అధికారులేనని గ్యారెంటీ ఏమిటి అంటూ ప్రశ్నిస్తూ ఆర్ఐ చొక్కా కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లిందని అధికారులు తెలిపారు. ఐడి కార్డు చూపించగా దానిని లాక్కుని దుర్భాషలాడినట్లు కూడా ఆరోపించారు. తాము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వచ్చామని చెప్పినా వినకుండా దౌర్జన్యానికి పాల్పడినట్లు రెవెన్యూ సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై జీపీఓను హనుమంతును కులం పేరుతో దూషించారని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం. సార్ మనం పోదాంపా సార్ సార్ పోదాంపా సార్ పోదాంపా కొట్టండి సార్ వద్దు సార్ పోదాంపా కొట్టండి వీడియో రికార్డ్ చేయండి. వీడియో రికార్డ్ చేయండి. మీ ఎస్టీ వాళ్ళందరినీ తీసుకొని రా. అదేరా మన జరిగిన ఎస్టీలో ఉంది కదా, నాకు పట్టుకొని ఎవరో దొంగ ఆఫీసర్ లాంటి మీ కథ కింద ఎస్టీ వాళ్ళందరినీ పట్టుకుని రారా. అప్పుడు తెలుసు. తీసుకురా, ఇంటికాడ ఉంటా అంతా రారా. లంబడోళ్ళతో కొట్టిద్దాం రారా. చక్కగా అవుతాడు. తీసుకొని రా, జల్దీరా. నాడు ఎస్టీ వాళ్ళు నాకు 1000 మంది పేషెంట్లు ప్రాణం ఇస్తారు నా కోసం. ఎస్టీ వాళ్ళు ఎస్టీ వాళ్ళ పేరు పెట్టుకొని ఎస్టీ వాళ్ళ ఏదంటే ఎస్టీలలో అందరు మంచోళ్ళు ఉండరు, అందరు చెడ్డోళ్ళు ఉండరు. ఇట్లా ఇల్లు గులగొట్టిన లాగా ఒక్కనొక్కని ఇంటికి పోయి వాళ్ళు ఇల్లు గులగొడితే అప్పుడు అర్థమవుతుంది బాధ. కోట్లు లక్షలు పోసి 15 ఏళ్ళు రూపాయి సంపాదించుకొని పట్టబుని కొనుక్కున్న ఇల్లును గులగొట్టిరంటే మీరేం మనుషులు? మనుషులా? కట్టుకున్న ఇల్లు 30,000 కిరాయిలు వచ్చేది, నా కడుపు కొట్టిరు. ఏమైనా గవర్నమెంట్ భూమి అది? రవికుమార్ రావాలి, మల్లారెడ్డి రంగారెడ్డి రావాలి, రామరెడ్డి రావాలి, దర్పల్లి గారు రావాలి, లంబడలు రావాలి. ప్రతి ఒక్కరింట్లో ఎవడెవడున్నాడో ఎవిడెన్స్లు ఉన్నాయి నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది. ఇలా ఎవడెవడు చెప్పించిండు, వెనకాల ఎవరున్నారు, ఏం చెప్పిస్తున్నారు, ఎందుకు చెప్పిస్తున్నారు, ప్రతిదీ ఉన్నారు. ఒక ఆడపిల్ల సంపాదించుకున్న ఇళ్ళ మీద ఎగబడి దోసుకోవడానికి సిద్ధపడ్డారు కదా. రమ్మాను బజార్లకు ఎక్కుతా, నడి రోడ్డు మీద ధర్నా చేస్తా, నడి రోడ్డు మీద ధర్నా చేస్తా. రమ్మను, లేదంటే అంత పొలిటికల్ పవర్ ఉంది. పొలిటికల్ పవర్ తో నన్ను చంపమను. ఈయన శవం ఎలాడాలి, లేకపోతే చేసిన వాళ్ళని నేననే ఎలాడదీస్తాను. ఎలాడదీసి నా పిల్లలు ఆగమైనా సరే, నా పిల్లలు ఆగమైనా నేను జైలు పోతా. రమ్మన్ ఏం ఎంతకని ఎగుతాడు. 15 ఏళ్ళ నుంచి ఎవ్వడు చేయలేంది. ఏ గవర్నమెంట్ ఆఫీసర్, ఏ గవర్నమెంట్ ఎవడు ఏ రియల్ ఎస్టేట్ చేయలేంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే ఈ డ్రామా ఆడి ఇది చేస్తారా? అది మా దాంట్లోదేగా. మరి అది మంచిది కాదా? అది సంసారం. ఇది మా దాంట్లోదేగా. అన్నిటికీ పట్టదారు ఒక్కడేగా 14 ఎకరాలకు. కట్టిన
బిల్డింగ్ మాదేగా ఆ బిల్డింగ్ మనదేగా కూడా మొత్తం తెలియకుండొచ్చు ఏ మ్యాటర్ తెలియకుండొచ్చు వాళ్ళంతా ఇప్పుడు పంపించారు బిల్డింగ్ ఉంది అది కట్టినాం అది కట్టినాం అది ఎవరిది అలాంటిదేగా అంత ఆవేశం వస్తుందంటే మేము అనుభవించినాం సార్ పేరు అది ఎవరిది? పెట్టుకొని మేము ఆరు మరుగుతుంది వీడది దిగు ఫస్ట్ రాయి రాయి వాళ్ళకు సార్ మనం పోదాంపా సార్ కొట్టండి సార్ పోదాంపా సార్ పోదాంపా కొట్టండి కొట్టండి సార్ వద్దు సార్